మన చైల్డ్‌హుడ్ డేస్‌లో ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ దగ్గర ఒక నోకియా ఫోన్ ఉండేది. అప్పట్లో నోకియా ఫోన్స్‌కి ఉన్న డ్యూరబిలిటీ, రిలయబిలిటీ ఇంకే ఫోన్స్‌కి ఉండేది కాదు. అండ్ ఇదే వాళ్ళకి మెయిన్ యూఎస్‌పీ. అండ్ మెయిన్‌గా నోకియా 3310 అండ్ ఎన్ సీరీస్ ఫోన్స్ చాలా బాగా సేల్ అయ్యేవి. అండ్ అప్పట్లో నోకియా కంపెనీకి 40% గ్లోబల్ షేర్ ఉండేది. బట్ స్లోగా నోకియా మార్కెట్‌లో నుంచి కనిపించకుండా వెళ్ళిపోయింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆండ్రాయిడ్. గూగుల్ 2008లో ఆండ్రాయిడ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సామ్సంగ్, హెచ్‌టీసీ ఇంకా అదర్ బ్రాండ్స్ ఆండ్రాయిడ్‌ని వెంటనే అడాప్ట్ చేసుకున్నాయి. అండ్ పబ్లిక్ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్‌ని నెమ్మదిగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ నోకియా వాళ్ళ ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ సిమియర్‌ని యూజ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇక్కడ నుంచి ఓకేకి డౌన్ టర్నింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అయింది. నోకియా ఆండ్రాయిడ్ తో వెళ్లకుండా విండోస్ తో స్మార్ట్ ఫోన్స్ ని తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఇనిషియల్ గా మార్కెట్ లో బాగానే సేల్ అయ్యేవి. బట్ ఆ టైం కి మార్కెట్ లో ఉన్న మిగతా కంపెనీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ తో డిఫరెంట్ మోడల్స్ ని తీసుకొచ్చి మార్కెట్ ని క్యాప్చర్ చేసేశారు. నోకియాకి ఇదంతా అర్థమయ్యే లోపే లేట్ అయిపోయింది. 2013 ఇయర్ లో నోకియా స్మార్ట్ ఫోన్స్ మైక్రోసాఫ్ట్ కి సెల్ చేసేశారు. బట్ మైక్రోసాఫ్ట్ కూడా లేటర్ ఆన్ ఫెయిల్ అయింది. అండ్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ హెచ్ఎండి గ్లోబల్ కి ఈ చైన్ ని సెల్ చేసేశారు. అండ్ ఇప్పటికి హెచ్ఎండి గ్లోబల్ నోకియా స్మార్ట్ ఫోన్స్ ని సెల్ చేయడంతో స్ట్రగుల్ అవుతున్నారు. మెయిన్ గా మోడర్న్ టెక్ మార్కెట్ నోకియాని అడాప్ట్ చేసుకోవడం లేదు. అండ్ ప్రెసెంట్ నోకియా నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ 5G ఈ కేటగిరీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడంటే సామ్సంగ్ వర్సెస్ యాపిల్ ఉంటుంది గానీ, అప్పట్లో నోకియా వర్సెస్ సామ్సంగ్ కి మంచి కాంపిటీషన్ ఉండేది.